కొన్ని వందల వేల ఎకరాలు చుట్టుపక్కల అతని బినామీలు కబ్జాలు చేసి పూర్తిగా విశాఖని ఉత్తరాంధ్రని సర్వనాశనం చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్లీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేక కంపెనీలు అక్కడికి తీసుకొస్తా ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖ నగరానికి ఉత్తరాంధ్రకి తీసుకొస్తా ఉంటే కడుపు మంట. అరే మేం దోచుకు తిన్న ప్రాంతానికి మళ్ళీ మీరు పెట్టుబడులు తెస్తారా? మేం జనాల్ని రోడ్డును పడేస్తే మళ్ళీ మీరు వాళ్ళలో ఆశలు చిగురింపజేస్తారా అని చెప్పి కక్ష. అందుకనే ఈ రోజున అక్కడికి మేము తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల పైన ఇదిగో ఈ తప్పుడు రాతలు, లేనటువంటి విషయాల్ని సృష్టించి అబద్ధపు రాతలు. మరీ ముఖ్యంగా ఉర్సా కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉర్సా క్లస్టర్ యుఎస్ఏ ఎంటిటీ అయినటువంటి యుఎస్ఏ కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో దాదాపుగా 5,196 కోట్ల రూపాయల పెట్టుబడి 2,500 మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ ని ఐటీ